కౌంటర్ ఇచ్చేందుకు సమయిస్తాను. ఎస్ మురళీమోహన్ గారు. ఎస్ నాకు అంటే ఆ చరిత్ర నిజంగా కూడా మోనిక లేవనెత్తింది కానీ అది ఇంకోసారి మాట్లాడాల్సిన విషయము. చాలా ప్రత్యేకంగా మాట్లాడాలి. సిపిఐ సిపిఎం వీళ్ళ చరిత్ర అంతా కానీ ఇప్పుడు కాదు, అది సమయం ఏం కాదు, నేను కూడా ఒప్పుకుంటున్నా. అయితే నా పాయింట్ ఏంటంటే మావోయిజం నక్సలిజం దీని చరిత్రనే రక్త చరిత్ర. పుట్టుకనే తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం కోసమే పుట్టింది. అడ్డం వచ్చిన వాళ్ళను నరుకుతూ పోయింది. దానికి కప్పిపుచ్చుతూ టైం టు టైం అనేకమైనటువంటి నరేటివ్స్ తయారు చేసి జనం మధ్యలో పెట్టింది. మానవ హక్కులు, పౌర హక్కులు, ఆ హక్కులు, ఈ హక్కులు, చంపడము, మాకు హక్కులు కావాలని కోరడము, ఊచకోత కోయడము, హక్కులు కావాలని కోరడము. ఈ దేశంలో ఇది రక్త చరిత్ర, మావోయిస్టు రక్త చరిత్ర. వాళ్ళు తప్పులు చేశాక తర్వాత ఏమంటారు అంటే, ఇక అందరు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్లకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంది అంటే, ఒక తప్పు చేస్తే వ్యూహంలో భాగంగా చేశాము అని, ఇంకొక ఇదేంది అని అంటే అది హిస్టారికల్ బ్లండర్స్ అని ఇది చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి అలవాటు ఇదంతా కూడా. తప్పులు చేయడము హిస్టారికల్ బ్లండర్ అని చెప్పడము, తప్పులు చేయడము వ్యూహంలో భాగంగా తప్పులు చేయడం. కనుక 2004 చర్చలు అనేవి వ్యూహంలో భాగం అని చెప్పారు కదా చివరకు. కనుక ప్రభుత్వం వాళ్ళని మోసం చేసిందని, లేకపోతే వీళ్ళు వాళ్ళని మోసం చేశారని. కనుక అనుభవాలన్నీ మావోలతో ఏమున్నాయంటే, ఈ దేశంలో ఈ 60 ఏళ్ల అనుభవం ఏముంది అంటే, మోసపోవడమే అనుభవం ప్రభుత్వాలకు కూడా. మోసం చేయడమే వాళ్ళ అనుభవం. నేను ఎందుకు అంటున్నానంటే, నాగాలతో మిజోలతో వాళ్ళు ఒక ప్రాంతంలో, ఒక రీజనల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు. మొత్తం భారత్ ను కబలించాలనే కోరికలు వాళ్ళకేం లేవు. కనుక ఆ రీజనల్ లెవెల్లో వాళ్ళని కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం, చర్చలు కూడా చేయగలిగింది. ఇది మొత్తం భారత్ ను కబలించాలి. 150 జిల్లాలకు వ్యాప్తి చెందినటువంటి రెడ్ కారిడార్ తో ఉన్నటువంటి మావోలు ఈ దేశాన్ని కబలించాలి, ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కూలదోయాలి. కనుక ఇన్సర్జెన్సీ, మావోయిజం అంటే ఇన్సర్జెన్సీ. కనుక తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం కోసం క్లియర్ కట్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్న సంస్థతో అనేక సార్లు రాష్ట్రాల్లో మోసపోయినటువంటి, లేకపోతే చర్చల ద్వారా వీళ్ళతో మోసపోయినటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఏం చేసిందంటే, చిత్తశుద్ధితో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని క్లోజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇది తప్ప. దీనికి డేట్ పెట్టారు, డేట్ పెట్టి చంపుతున్నారు, ఖతం చేస్తామని. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఖతం చేయడం ప్రభుత్వం యొక్క పని. అదొక్కటే కాదు, ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఖతం చేయడం పని. ఎక్కడెక్కడ రెండో తుపాకు ఉందో దాన్ని ఖతం చేయడం. సార్ ప్లీజ్ సార్, ఒక మాట మీరు అసహనం ఎందుకు? మిమ్మల్ని సిద్ధాంతమంతా చెప్పడానికి టెర్రరిస్ట్ గా మారిన నక్సలైట్, మీ వాదంతా వింటున్నారు. టెర్రరిస్ట్ గా మారిన మాజీ నక్సలైట్ గఫూర్ అది విడిచిపెట్టి మీరు మీ సిద్ధాంతం అంతా కమ్యూనిస్ట్. మరి ఎందుకంత ఇంటాలరెంట్ అండి వారికి? ఎందుకంత ఇంటాలరెంట్? డాటా తీస్తుంటే మాట్లాడివ్వండి. పార్టీలో ఎలక్ట్ అయిన క్రిమినల్స్ ఎంత మంది అని చూస్తుంటే 99 మంది వచ్చారు. ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి సార్ మురళీధర్ గారు చాలా సౌమ్యంగా, బీజేపీ చాలా స్వచ్ఛమైన పార్టీ, బీజేపీ ఎందుకు చెప్పట్లేదండి మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చెప్పిందే మాట్లాడుతున్నాను నేను. మరి బీజేపీ అంటే ఇప్పుడు క్రిమినల్స్ ఉన్నారు, మావోయిస్ట్ క్రిమినల్స్ ఉన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ఎలక్ట్ అయిన క్రిమినల్ అయితే ద్రోహియాడా? మోస్ట్ ఇంపేషెంట్ ఫెలోస్ మీరు అందరు కూడా. మీరెవరు? మాట్లాడుతాను చెప్తున్నాం. ఏదో మీ ప్రభుత్వం ఉన్నది, ఇష్టం వచ్చి మాట్లాడతాం చేశాను. ఈ దేశం మురళి గారు ఈ దేశంలో హింస పోవాలని కోరుకుంటే మీ తీవ్రత ఉండదు. మురళి గారు ఒక్క నిమిషం, మీరు ఇద్దరు మాట్లాడుతూ వినబడట్లేదు. మీకు సమస్య సార్ వ్యూవర్స్ టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. టీవీ నడిపిస్తున్నది
జీటీవీ నడిపిస్తున్నారు ఒక్క నిమిషం మురళీ మనోహర్ గారు, క్రాంతి గారు, మురళీ మనోహర్ గారు మీరు చెప్పండి. మురళీ మనోహర్ గారు మురళీ మనోహర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి ఒక 2 minutes. చెప్పండి మీరు చెప్పిన తర్వాత మళ్ళీ అవకాశం ఇద్దాం. ఇంకా ప్రతాప్ రామకృష్ణ గారు మాట్లాడారు. 1 minute లో క్లోజ్ చేస్తాను. నేను ఏమంటున్నానంటే ఇది యొక్క రక్త చరిత్ర. ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇస్లామిక్ లాస్ట్ 10 years లో దేశంలో జమ్మూ కాశ్మీర్ ను దాటి టెర్రరిజం ఇక్కడికి రాలేదు. ప్రతి నిత్యం ఒక బాంబు వేలేది, దిల్సుఖ్నగర్ లో బాంబు వేలేది, గోకుల్ చాట్ లో బాంబు వేలేది, బాంబేలో బాంబు వేలేది, ఢిల్లీలో బాంబులు వేలేవి. గత 10 years గతంలో అలా పేలుతూ ఉండేవి. అదంతా కంట్రోల్ అయింది. ఇంకా జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఇస్లామిక్ టెర్రరిజం కంట్రోల్ అయింది. అలాగే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా కంట్రోల్ అవుతుంది. దీన్ని మనమంతా స్వాగతించాలి. అట్లాగే సరెండర్ పాలసీ అనేది ఒకటి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని మనం స్వాగతించాలి. నక్సలైట్లు అందరినీ కూడా ఊచకోత కోయడం లేదు. వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా జనజీవితం కలవడానికి కావాల్సిన ఏర్పాటు చేసింది. హ్యూజ్ మనీ ఇస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చి ఎందుకు వచ్చారు అని అంటే పాలసీ మార్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు. సరెండర్ కావడానికి ప్లేస్ ఇచ్చారు కనుక ఏమాత్రం సంశయం లేకుండా వాళ్ళు వచ్చి సరెండర్ కావడానికి ఎందుకు వేణుగోపాల్ గారు మళ్ళీ ఎందుకు ప్రకటన చేశారు, రండి అని ఫోన్ నంబర్ ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళు ఎస్కేప్ అవుతూ, ఈ దాడుల నుంచి ఎస్కేప్ అవుతూ వచ్చేసి ఫ్రీగా ప్రభుత్వంతో కలిసిపోవడానికి, వాళ్ళ ఆయుధాలు ఇవ్వడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరికే వరుస పెట్టి చంపుడు కాదు. మనం 30 మంది 40 మంది దొరికారు, కానీ చనిపోయింది 5-6 మంది. వాళ్ళు రెసిస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎన్కౌంటర్ అయ్యారు. కనుక డోంట్ థింక్ ఇది అమానుషంగా చంపడం వరుస పెట్టి కాదు ఇది. కానీ అందరిని వీలైనంత మందిని, ఎక్కువ మందిని దీంట్లోకి శాంతియుత మార్గంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. అలా అని లొంగిపోయారని అవమానం చేయాల్సిన పని లేదు. ఎవరైతే సరెండర్ అవుతున్నారో, ఎవరైతే లొంగిపో వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు. లొంగిపోయిన వాళ్ళని ట్రోల్ చేయడం చాలా ఆలోచించి సరెండర్ అవుతున్నారు. ఇది రైట్ కాదు ఇది అని